మీడియా మిత్రులకు నమస్కారం. నాతో పాటు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు ఆనంద్ గారికి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ కిషోర్ గౌడ్ గారికి, అట్లాగే పార్టీ సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారికి, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఇష్టాగోష్ఠి విలేకరులతో మాట్లాడినాడు. వారి వ్యవహారం ఎట్లా ఉందంటే, గల్లీలో గల్లీజాందాలు చేసి ఢిల్లీలో గులాంగిరి చేస్తున్నట్టు ఆయన వ్యవహారం ఉంది. ఎందుకంటే ఆయన మాటలే పాపం ఆయన 2 రోజులుగా ముఖ్యమంత్రిగా మంత్రులకు తన శాఖను తాను ఇచ్చుకోలేని స్థితిలో 2 రోజులుగా ఢిల్లీలో పడిగాపులు కాసి వాళ్ళ అధినాయకుల అపాయింట్మెంట్లు కూడా దొరకని నిస్సహాయ స్థితిలో ఉండి ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన ఇష్టాగోష్ఠిలో మాట్లాడినట్టు కనిపిస్తూ ఉన్నది. కేసీఆర్ గారు, కిషన్ రెడ్డి గారు ఒక్కటే అన్నమాట మాట్లాడినాడు. నిజానికి వాస్తవంగానైతే రేవంత్ రెడ్డి గారు, బీజేపీ ఒకటి. వాళ్ళ దోస్తాను ఎప్పటికప్పుడు అనేక సందర్భాల్లో బయటపడ్డది. ఉదాహరణకు బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు మీడియాలో చెప్పినాడు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వీక్ క్యాండిడేట్లను మొన్న ఎంపీ ఎన్నికల్లో నిలబెట్టి మా బీజేపీ ఎంపీలు గెలవటానికి హెల్ప్ చేసినారు అని చెప్పి బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు స్వయంగా చెప్పినారు మీడియాలో. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది నిజంగా. ఎందుకంటే మొన్నటి జరిగిన ఎంపీ ఎన్నికల్లో చూసుకుంటే మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారి మీద అసలు ఏరియాకు ఆ ప్రాంతానికి సంబంధం లేనటువంటి సునీతా మహేందర్ రెడ్డి గారిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి తద్వారా పరోక్షంగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారు గెలవటానికి సహాయపడ్డది రేవంత్ రెడ్డి. అట్లనే అది వేరే పార్టీల నుంచి తీసుకొచ్చి, మళ్ళీ వేరే పార్టీల నుంచి, వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఈటల రాజేందర్ గారు బలమైన నాయకుడు. ఆయన ఎదురుగా బలహీన అంటే నా ఉద్దేశం ఆ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టి ఆయనను గెలిపించడానికి దోహదపడ్డాడు రేవంత్ రెడ్డి. అట్లనే జీవన్ రెడ్డి గారిది కరీంనగర్ జిల్లా. ఆయన కరీంనగర్లో బండి సంజయ్ గారి మీద పోటీ చేసే అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి బెటర్ క్యాండిడేట్. ఆయన కరీంనగర్లో ఇవ్వకుండా అక్కడ వెల్జాల రాజేంద్రరావు గారిని, ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తిని, బండి సంజయ్ మరి ఆయన కూడా బలమైన నాయకుడు, ఆయన మీద వీక్ క్యాండిడేట్ని పెట్టి బండి సంజయ్ గెలవడానికి కారణమైంది. మళ్ళీ జీవన్ రెడ్డి గారిని ఏం చేశాడు, కరీంనగర్లో పెట్టాలి ఆయన్ని, పెడితే అక్కడ బెటర్ క్యాండిడేట్ కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చి నిజామాబాద్లో పెట్టినారు. మళ్ళీ నిజామాబాద్ ఆయన వీక్ క్యాండిడేట్. ఆయనకు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయనకు సంబంధం లేదు. ఆయన్ని పెట్టి అరవింద్ని గెలిపేయడానికి కారణమైంది రేవంత్ రెడ్డి. అక్కడనేమో బండి సంజయ్ని గెలిపేయడానికి కారణమైంది కరీంనగర్లో. అట్లనే సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గారి మీద
ఆయన కూడా బలమైన క్యాండిడేట్ బీజేపీకి. అప్పటిదానిక బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని తెల్లారి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించినాడు రేవంత్ రెడ్డి. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిలబెడితే ప్రజలు నమ్ముతారా? కావాలనే అటు కిషన్ రెడ్డి గారిని గెలిపించాలి, బీజేపీ ఎంపీని గెలిపించాలని రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం చేసిండు. కిషన్ రెడ్డి గారు గెలిచిపోయినాడు. అట్లనే మెదక్లో రఘునందన్ రావు గారి మీద అప్పటి మటుకు ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్లు కానీ అనుభవం లేనటువంటి ఒక యువకుణ్ణి నిలబెట్టి రఘునందన్ రావు గారు బీజేపీ ఎంపీగా మెదక్ నుంచి గెలవటానికి సహాయపడ్డాడు రేవంత్ రెడ్డి. అట్లనే ఆదిలాబాద్లో నరేష్, ఆయన మాజీ మంత్రి, మాజీ ఎంపీ నగేష్, ఆయన మీద అప్పటి మట్టుకు అసలు ఏ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయని, అంటే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో నిలబడినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టి నగేష్ గెలుపుకు, బీజేపీ ఎంపీ గెలుపుకు కారణమైంది. ఇట్లా డైరెక్ట్గా 8 మంది బీజేపీ ఎంపీల్లో దాదాపు 6-7 మందిని రేవంత్ రెడ్డి గెలిపించినాడు బీజేపీ. ఇది వాస్తవం కాదా? ఈ రోజు కూడా బీజేపీ పార్టీకి సహాయపడటానికి, బీజేపీ పార్టీని లేపటానికి, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి ఈయన రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఎక్కడైతే బీజేపీ ఎంపీలు గెలిచినారో అక్కడ మంత్రి పదవులు ఇవ్వట్లేదు. ఉదాహరణకు మన నిజామాబాద్ జిల్లా, అక్కడ బీజేపీ ఎంపీ అరవింద్, ఆ జిల్లాకి ఇప్పుడు మంత్రి పదవి లేదు. అట్లనే హైదరాబాద్ రంగారెడ్డిలో కిషన్ రెడ్డి బీజేపీ ఎంపీ, ఈటల రాజేందర్ బీజేపీ ఎంపీ, కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ ఎంపీ. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు, మంత్రి పదవులు లేవు. అట్లనే ఆదిలాబాద్లో నగేష్ ఎంపీ, ఆ ఎంపీ నియోజకవర్గ 9 నియోజకవర్గాల 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఒక్క మంత్రి కూడా లేడు. ఇట్లా ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఇవాళ రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి సహాయపడుతున్నాడు. అట్లనే బీజేపీ కూడా రేవంత్ రెడ్డి గారికి సహాయపడతా ఉన్నది. అసలు రేవంత్ రెడ్డిని ఈగ వాళ్ళని ఇస్తలేరు బీజేపీ వాళ్ళు. దానికి ఉదాహరణలు ఉన్నాయి. డైరెక్ట్గా ప్రధానమంత్రి మోడీ గారే ఎలక్షన్లప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తున్నది, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ట్యాక్స్ నడుస్తున్నది అని ఆరోపణ చేసినారు ప్రధానమంత్రి బహిరంగంగా. ఇప్పటి మట్టుకు ఆ ఆరోపణకు సంబంధించి ఎందుకు ఎంక్వైరీ జరగట్లేదు? ఎందుకు మరి ప్రధానమంత్రి ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తున్నది అని చెప్పినప్పుడు ఎందుకు ఈడీలు రావట్లేదు రేవంత్ రెడ్డి మీదకి? ఎందుకు సిబిఐ ఎంక్వైరీలు జరగట్లేదు రేవంత్ రెడ్డి మీద? మరి బీజేపీ రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది అనటానికి నిదర్శనం ఇది కాదా? అట్లనే రేవంత్ రెడ్డి గారి మీద నోటుకు బయట కేసు ఉన్నది, ఇటుపోయింది అది కేసు. ఎందుకు జాప్యం జరుగుతున్నది? బీజేపీ రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది కాదా? అట్లనే ఢిల్లీకి పోయిన ప్రతిసారి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకదు, కానీ మోడీ గారి అపాయింట్మెంట్ మాత్రం ఇమీడియట్గా దొరుకుతుంది. రేవంత్ రెడ్డి గారి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రికి రాహుల్ గాంధీ వాళ్ళ పార్టీ నాయకుడు అపాయింట్మెంట్ దొరకదు, కానీ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ మాత్రం 15 నిమిషాలనే దొరుకుతుంది పోంగానే. ఇది దేనికి సంకేతం? ఇకపోతే ఇవాళ బీజేపీ ఎంపీ అరవింద్ అంటాడు, రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామని అంటాడు. ఇది అరవింద్ గారి స్టేట్మెంట్. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామన్న మాట మాట్లాడతాడు.
ఇక బండి సంజయ్ గారు అయితే ఆయన రేవంత్ రెడ్డిని ఆయన మీద ఈగ వాళ్ళనియట్లేదు. రేవంత్ రెడ్డికి శాసనిస్తాడు. రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త చూసుకో, మీ మంత్రులంతా కిందమే చేస్తాను, మీ ముఖ్యమంత్రి పదవి కాపాడుకో అన్నమాట మాట్లాడతాడు బహిరంగంగానే. ఓపెన్ ఇంకో మాట అన్నాడు ఆయన, మనం ఒకటే, కాంగ్రెస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ని బుద్ధపెట్టాలి, మన ఇద్దరం ఒకటే అన్న మాట మాట్లాడతాడు. మనం తిట్టుకోవద్దు, మన ఇద్దరం రెండు పార్టీలను తిట్టుకోవద్దు అన్న మాట మాట్లాడతాడు బండి సంజయ్. ఇది దేనికి సంకేతం? అట్లనే ఇట్లా బీజేపీ రేవంత్ రెడ్డిని కాపాడుతుంది. రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీలు గెలవడానికి సాయం చేస్తాడు. బీజేపీ ఎంపీలు ఉన్న చోట మంత్రుల్ని పెట్టాడు. మరి ఇవన్నీ ఉదంతాలు చూస్తే ఏమర్థమవుతున్నది? తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటే. ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి. అట్లనే మొన్నటికి మొన్న ఈ ముఖ్యమంత్రి ఓపెన్గా చెప్తా ఉన్నాడు, ఇక ఏమైనా వెనక ముందు కూడా ఆలోచిస్తలేడు. నేను బీజేపీ స్కూల్లో చదువుకున్నా అంటున్నాడు ఆయన. బీజేపీ స్కూల్లో చదువుకున్నా, టీడీపీ కాలేజీలో చదువుకున్నా అని ఇంకేదేదో మాట్లాడతాడు. అంటే ఇక టీడీపీ బీజేపీ అలయన్స్ పార్టీ ఇప్పుడు ఆ రెండు ఒకటే. అంటే ఈ దేనికి సంకేతం? హైదరాబాద్ అన్నాడు మొన్న ఎప్పుడో. ఈ హైదరాబాద్ అన్నది మోడీకి వినిపించిందో లేదో అని చెప్పి నిన్న ఢిల్లీలో కూడా మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మోడీ నేను ఒకటే స్కూల్లో చదువుకున్నామంటున్నాడు. నేను బీజేపీ స్కూల్లో చదువుకున్నా, కాలేజేమో టీడీపీ. అంటే హైదరాబాద్లో చెప్తే వినడం అని చెప్పి మళ్ళీ ఢిల్లీలో పోయి చెప్పి అంటే సిగ్నల్ ఇస్తున్నాడు అన్నట్ట మోడీ గారికి. నేను మీ ఓన్ నేనే సిగ్నల్ ఇస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త సుమా, ఎన్నడో ఒకరోజు మిమ్మల్ని మొత్తం ముంచేసి పోతాడు. కాంగ్రెస్ పార్టీకి సూచన చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి నమ్మకండి. ఓపెన్గా చెప్తున్నాడు. నేను ఢిల్లీలో కూడా చెప్పొచ్చింది. ఢిల్లీలో మీడియా ఉంటుంది కదా, ఢిల్లీ పేపర్లలో వస్తే ప్రధానమంత్రి గారు చూస్తారని చెప్పి. ఇట్లా వీళ్ళిద్దరూ రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటై ఇవాళ ఇంకా ఏదో మాట్లాడి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అట్లనే ఇంకో మాట, తెలంగాణకు శత్రువు ఎవరు? తెలంగాణకు శత్రువు కేసీఆర్ ప్రాణం అడ్డం పెట్టి తెలంగాణ కోసం కొట్లాడుతున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన రైఫిల్ రెడ్డి నువ్వు కాదా? నువ్వు తెలంగాణ శత్రువి. నిన్నటికి మొన్న ఏపీ గోదావరి నీళ్ళని తీసుకుపోతా ఉంటే కళ్ళప్పగించి అప్పగించి చూస్తూ తెలంగాణకు నష్టం చేస్తున్న నువ్వు తెలంగాణ శత్రువు కాదా? తెలంగాణ తలసరి ఆదాయం కేసీఆర్ గారి 10 సంవత్సరాల అద్భుతమైన పరిపాలనలో ఎక్కడో ఉన్న తెలంగాణని ఈ దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను తీసుకపోతే, తెలంగాణ తలసరి ఆదాయాన్ని దేశంలో నంబర్ 1గా నిలబెడితే, నువ్వు వచ్చిన 18 నెలల కాలంలో నీ దరిద్రపు పాలనతో ఇవాళ తెలంగాణ తలసరి ఆదాయం 4వ స్థానానికి దిగజారిపోయింది.
తెలంగాణ జిఎస్డిపి గ్రోత్ 3వ స్థానంలో ఉంటే ఈ దేశంలో కేసీఆర్ హయాంలో ఇవాళ 11వ స్థానానికి దిగజారిపోయింది. తెలంగాణ తలసరి ఆదాయంలో జిఎస్డిపి గ్రోత్లో కిందికి దిగజార్చిన నువ్వు తెలంగాణ శత్రువు రేవంత్ రెడ్డి కాదా? ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. తెలంగాణ అప్పుల పాలైంది అని చెప్పి ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రిని చూస్తే దొంగను చూసినట్టు చూస్తున్నారు అని తెలంగాణ పరువు తీసినాం. తెలంగాణ పరువు తీస్తున్నటువంటి మీరు తెలంగాణ మొదటి శత్రువు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ కేసీఆర్ తెలంగాణ ఆత్మ. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న దేవుళ్ళందరి మీద ఒట్లు పెట్టి రుణమాఫీ చేస్తా అని నమ్మించి తెలంగాణ ప్రజలు నమ్మించి మోసం చేసి కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీ స్థానాలు గెలుచుకున్నది. బీజేపీ అక్షంతల నాటకం ఆడి బీజేపీ 8 స్థానాలు గెలుచుకున్నది. కాంగ్రెస్ 8, బీజేపీ 8 వల్ల ఎంపీ స్థానాలు 8 + 8 16 కావాలి. కానీ తెలంగాణకు నిధులు తెచ్చుట్లో 0 అయిపోయింది. నా కాంగ్రెస్ ఎంపీలు కొట్లాడారు, నా బీజేపీ ఎంపీలకు అడిగే దమ్ము లేదు. ఇద్దరు కలిసి తెలంగాణకు నష్టం చేస్తూ ఉన్నారు. ఒక్క పైసా అదనంగా ఒక్క పైసా కూడా తెలంగాణ రాష్ట్రానికి రాలే. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఇద్దరు కూడా ఉండి తెలంగాణ రాష్ట్రానికి ₹1 తీసుకురానటువంటి మీరు తెలంగాణకు శత్రువులు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు తెలంగాణకు శత్రువులు. అదే పక్క రాష్ట్రంలో టీడీపీ వాళ్ళ ఎంపీల ఆ ప్రజలు టీడీపీని గెలిపిస్తే ఆ ఎంపీల బలంతో ఇవాళ వాళ్ళు ఎన్ని తెచ్చుకుంటున్నారు టీడీపీ ఆంధ్రప్రదేశ్కు. వాళ్ళ అమరావతి నిర్మాణానికి 10,000 కోట్లు తెచ్చుకున్నారు. అట్లనే పోలవరం ప్రాజెక్టుకు 12,000 కోట్లు ఈ మధ్యలోనే. అట్లనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు 11,000 కోట్లు. వనకచర్ల ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేయించుకున్నారు. నిధుల వరద ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు తీసుకుపోతా ఉన్నాడు. కానీ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ₹1 అదనంగా రావట్లేదు. ఎవరు తెలంగాణకు శత్రువులు? మీరు కాదా? మీ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కాదా?